డాక్టర్ గివ్ మీ మెడిసిన్. మెడిసిన్ ఇమ్మంటున్నారు డాక్టర్, రమ్మంటారా? అక్కర్లేదు, దానికి ఇంకో మెడిసిన్ ఉంది. డాక్టర్ ఆ మెడిసిన్ ఇవ్వండి. ఇస్తాను. ముందు స్కానింగ్ తీయాలి, చిన్న ట్రీట్మెంట్ ఉంది. 2 డేస్లో రికవర్ అవుతారు. నర్స్, డాక్టర్ టేక్ హిమ్ టు స్కాన్. ఓకే. ఏనానా ఇమీడియట్ గా తగ్గిపోయే ట్రీట్మెంట్ గుర్తొచ్చి కూడా అది చేయకుండా వదిలేసా? నాకేమీ గుర్తుకు రాలేదు. మర్చిపోలేవు నాన్న. జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా నిన్ను మర్చిపోనివ్వవు. నువ్వు నన్ను మర్చిపోవాలి అన్నంత తేలిక కాదు. ఎందుకు కాదు? మర్చిపోవడం వేరు, మర్చిపోవాలనుకోవడం వేరు. రెండిటికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నా నుంచి నువ్వు వేరు కాలేవు. నీకు మనసున్నంతకాలం నీ మనసులో ఉన్న నన్ను తీయలేవు. ఎందుకు నన్ను ఇలా చంపుతున్నావు? ఎందుకు నా వెంటాడి చంపుతున్నావు? మీ అమ్మగారు చెప్పారంటున్నావు కదా, నా మీద నమ్మకంతో పంపించారు అని. ఆ నమ్మకానికి ఎందుకు విలువ ఇవ్వటం లేదు? నా నమ్మకం కోసం. సమయం, మీ వాళ్ళ మాట నేను కాదనలేను. నాకిచ్చిన మాటను కాదనేస్తావా? ఆ మాట నీకు గుర్తులేదా? ఉంది. మరి ఏంటి మరి? నాకు నీకిచ్చిన మాట కన్నా వాళ్ళ మాట మీద గౌరవం ఉంది. ఆ మాట నిలబెట్టుకోవాలన్న తపనే ఉంది. నిన్ను దక్కించుకునే అర్హత నాకు లేదు. ఏంటన్నా అందరూ లవర్స్ ఎలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు? అందరూ ప్రేమే ముఖ్యం అంటుంటే నువ్వు పేరెంట్స్ ముఖ్యం అంటావేంటి? నాకు వాళ్ళు లేరు కాబట్టి, నీకు ఉండకుండా పోకూడదు కాబట్టి. నువ్వు నాకన్నా నా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు, వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నందుకు నాకు హ్యాపీగానే ఉంది. బట్ ఉంది కదా, ఇంకా నన్ను వదిలే. ముందు నువ్వే మందు వదిలేసే, తర్వాత ఎవరి మాట నిలబెట్టుకుంటావో చూద్దు. కానీ ఎందుకంటే ఏ మాట నిలబడాలి అన్నా నువ్వు హెల్తీగా ఉండాలి. యాజ్ అ డాక్టర్ ఐ సజెస్ట్ యూ. నువ్వు డాక్టర్వేగా, మానే. కష్టం. ఏ దాన్ని వదిలితే నన్ను వదులుకోవాలనుకుంటున్నా, నువ్వు వదులుకోలేవా? మరి దాన్ని వదిలి. ఇప్పుడు నువ్వు నన్ను వదులుతావా లేదా? ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్తాను, నీ నుంచి మాత్రం వెళ్ళను. Breakdown, baby. Hey Sam. హే గణపతి, హాయ్. Hi Surya. గణపతి. Hey, what's up? Baby? చెయ్యి ఇవ్వమ్మా. నా చెల్లి, అగడతలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అన్నట్టు మా నిల్లే స్వర్గం అనుకున్నాను. అసలు స్వర్గం ఇక్కడుంది. అవునక్క, ఎంత బాగుందో కదా. బాగుంటుందని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. నచ్చిందా పెద్దమ్మా? నాన్న సూర్య, అదేదో భలే ఉంది. చూస్తారా? Let's go. అదిగో అదిగో అదిగో, అది చూడండి.
అబ్బా ఎంత బాగుందో. గణపతి ఇంకా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి ఆంటీ. ఆ, ఒక 4 డబ్బాలు నా కోసం పక్కన పెట్టే. ఇంటికెళ్ళాక అప్పుడు తీరిగ్గా తాగుతా. ఓకే ఆంటీ. ఆగండి ఆగండి. అలా ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు పెద్దమ్మా, డస్ట్బిన్ లో వేయాలి. అందాక చేతిలో ఉంచుకో. అక్క అక్క అడు చూడు భలే ఉంది. అవును చెల్లి. పెద్దమ్మ అచ్చుడు ఇంకా బాగుంటుంది. అటు వెళ్దామా? ఆ, ఆ. ఇందాక నీకు చెప్పానుగా 4 తీసి పక్కన పెట్టమని. అక్క అక్కడ పడేసి వెళ్దారా? అవునవును, అక్కడ పడేసి వెళ్దాం రండి. ఏం సామాన్య, నీ డ్రింకింగ్ కావలేదా? నాకు స్లోగా తాగడం అలవాటు సూర్య. హడావిడిగా తాగడం ఇష్టం ఉండదు. నీ ఇష్టం వచ్చినంతసేపు తాగు. కమింగ్. నువ్వా? నేనే. ఏయ్ రేయ్ రేయ్, ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటి దాకా వచ్చిన వాణ్ణి ఇంట్లోకి రాకుండా ఆగుతాననుకున్నావా? నువ్వు ఆపగలవా? ఏయ్ చంపుతా నిన్ను. చచ్చే వరకు వెళ్ళింది నువ్వు. ఏమా చావకుండా బ్రతికేశావు? చక్రధర్, నువ్వు కోపంతో పిలిచినా నీ నోటితో నా పేరు పిలుస్తా ఉంటే సమ్మగా ఉంది, సమ్మగా ఉంది. రేయ్ దేనికొచ్చావు? చెప్పంది వెళ్ళలే గాని ముందు కాస్త నీ అందాన్ని పొగణ్ణి. చూడండి ఎంత బాగుందో. చెల్లి చెల్లి చెల్లి, ఇక్కడ ఫోటోలు దిగుదామా? గుర్తుగా ఉంటాయి. ఏమంటావు? నేను అదే అందాం అనుకుంటున్నాను. అలాగే అక్క దిగుదాం. రా సూర్య. ఇటువంటి నేను దింపుతానుగా. అలాగే గణపతి రా. ఇటువంటి శామ్, సూర్యని ఆనుకొని నిలబడు. గ్యాప్ ఎక్కువ ఉంది. కమ్ క్లోజ్ క్లోజ్, కొంచెం క్లోజ్ యార్. కమాన్ కమాన్. బావా స్టాప్ ఇట్. ఏమైంది? వెయిట్. అతని కంటే తెలీదు, నీకు తెలీదా సమంత? క్లోజ్ అయిందని మర్చిపోయావా? క్లోజ్ అయిపోతున్నా? నేనేం చేశాను? ఇచ్చిన మాట గుర్తు చేసుకో ఒకసారి. నువ్వేమన్నావు ఇప్పుడు? సూర్య కాబోయే భార్యవా? చనువు తీసుకుంటున్నా. హలో, ఏం మాట్లాడుతున్నారు? వాళ్లే కాబోయే భార్యాభర్తలు. వాళ్ళతోనే కదా వచ్చారు. ఆ మాత్రం తెలీదా? నీకు మ్యాటర్ తెలీదు, నువ్వు మాట్లాడుకో. సూర్యకి కాబోయే భార్యని నేను. సూర్య పెళ్లి చేసుకోబోయేది నన్ను. పెళ్ళి అవ్వబోతుంది మా ఇద్దరికి. ఏదో వాళ్ళ అమ్మగారిని చూడ్డానికి వచ్చారు. ఆవిడ రికవర్ అయింది. ఇక ఎవరి దారి వాళ్ళదే. నా దారిలోకి రావాలని నువ్వు చూడొద్దు. నేను ఇప్పుడు ఏం చేశానని? ఏం చెయ్యొద్దు అని చెప్తోంది. నువ్వు ముందు నా కొడుకు పక్క నుంచి జరుగు అక్కడి నుంచి. అమ్మ సామాన్య, నువ్వు వెళ్ళి నా కొడుకు పక్కన నిల్చో. గణపతి ఒక్క నిమిషం. మీరు అటు వెళ్తే బ్యాక్గ్రౌండ్ బాగా కనపడుతుందేమో, ఫోటోలు బాగా వస్తాయి. ఏంటి సూర్య గారు? గణపతి వాళ్ళు అలాగే అంటారు. మరి మీరేమంటారు?
ఏమైంది వీళ్ళిద్దరికి? అలా అంటాను. నేను వింటాను. బాగా తీ గణపతి. ఆ, గణపతి ఏమండి చేతిలో డ్రింక్ లేకుండా ఉంటేనే బాగుంటుందండి. ఐ మీన్ ఫోటోలో మీరు ఒక్కరి చేతుల్లోనే కూల్ డ్రింక్ ఉందనుకోండి, ఫోటో చూసిన వాళ్ళు మీరు సెల్ఫిష్ అనుకుంటారు. అవునవును, అది కరెక్టే. తన్నలా అనుకోవడం నాకు నచ్చదు. తాగి పడే సామాన్య. స్టాప్. మళ్ళీ ఏమైంది? తాగి అలా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అమెరికాలో అరెస్ట్ చేస్తారు. ఏంటి, దీనికి అరెస్ట్ చేసేస్తారా? చేసేస్తారు. అవును సామాన్య, నువ్వు ఎక్కడున్న దానివే కదా. గణపతి చెప్తుంది నిజమేనా? నిజమే. ఓహ్ అబ్బా, మరి ఇప్పుడు ఏం చేయాలి? పెద్ద కష్టపడక్కర్లేదు. ఆ చివరి డస్ట్బిన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పడేస్తే సరిపోతుంది. ఓకే సామాన్య, వెళ్ళు, తొందరగా వచ్చేయి. ఫోటోలు దిగుదాం. అలాగే సూర్య. గణపతి గాని. ఆ, దూరపు కొండల నునుపు అంటే ఇదే మరి. దగ్గరకు వస్తే గాని ఏమీ తెలీదు. మన ఊర్లో చూడు, ఎక్కడ పడితే అక్కడ పడేయచ్చు. అలా చేసి పాడు చేస్తున్నామని మోడీ గారు స్వచ్ఛ భారత్ పెట్టారు పెద్దమ్మా. ఓ కరెక్టే, మరి మనము పాటిస్తే ఇలానే స్వచ్ఛంగా ఉంటుంది. ఆహా. గణపతి మమ్మల్ని కూడా తీయి. అక్కడంట తీ గణపతి. తీస్తున్నానండి. తీయించుకుందాం. ఆ, తీ గణపతి. చెల్లి నేను. ఉన్నావే, ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. అన్నేళ్ళు రోగంతో మంచం మీద ఉన్నా ఇలా ఎలా ఉన్నావే? చక్రధర్, నోరు అదుపులో ఉంచుకో. నోరు అదుపులో ఉంచుకోవడానికి, పొదుపుగా మాట్లాడడానికి నేనేమైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చానా? ఛీ! నువ్వు చీకుట్టినా చిరాకు పెట్టినా నిన్ను వదలను. రేయ్, హే, ఆపు. అయినా నువ్వేంటే నీ అమ్మని చివరి చూపు చూసుకొని చేస్తావని, నీకు ఆ భాగ్యం కలుగు చేయమని నీ కూతురు కాళ్ళ వేళ్ళ పడి బతిమాలితే, నీ మేనల్లుడు సూర్యతో నా కూతురికి జరగాల్సిన పెళ్లి వాయిదా వేసుకొని మేమందరూ మూకుమ్ముడిగా వస్తే, నువ్వేమో పోకుండా పట్టు చీరలు కట్టుకొని చెంగు చెంగును తిరుగుతున్నా. ఇలా నువ్వు బతికిపోయి, నీ ప్రేమకు వాళ్ళు కరిగిపోయి, నీ కుటుంబంతో వాళ్ళు కలిసిపోయి సూర్యకి నీ కూతురినిచ్చి పెళ్లి చేసేసుకుంటే నా కూతురి పరిస్థితి ఏంటే? నేను చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందా? ఆదిత్య, ఆదిత్య, వీడి నుంచి తప్పించుకోవాలని ఇక్కడికొస్తే ఇక్కడ కూడా వచ్చేసాడా? వీడి నా చావు చూస్తేనే గరిపోయేలా లేడే. ఏంటి చెల్లి, నువ్వు ఇక్కడే ఉండిపోయావు? వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పదక్క. ఏంటి, ఎందుకు నా వెంట పడుతున్నావు? పదక్క. పద పద. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఇక్కడే ఉన్నానురా. మీ అమ్మ దేని గురించి ఆలోచిస్తుందిరా? ఒక్కోసారి ఏంటో ఇలా అయిపోతుంది. నాకు వేరే ఆలోచనలే లేవక్క. వాళ్ళ పెళ్లి గురించే ఉంటుంది. అవుతుందా ఆంటీ? చక్కని జోడీ కుదిరింది కదా.
చెప్పడం మర్చిపోయాను సూర్య, అచ్చు నీలాగే అక్కడ ఒకటి చూసా. నాలాగాను. ఆ, మనుషుల పోళ్ళు మనుషులు ఉంటారు కదా, ఎవడో కనబడి ఉంటాడులే. ఏంటి రాజు అంటే మన సూర్యలాగే ఉన్నాడా? అవును, వెనక నుంచి చూస్తే అచ్చు అలాగే ఉన్నాడమ్మా. అయితే చూడలేదా? ఆ? ఆ, అంటే చూడకుండానే సూర్యలా ఒకడున్నాడు అని అన్నావా అన్నాను. సరే పదండి పదండి. ఫోటోలు దిగడానికే గాతే గారు. ఫోటోలు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందా చెప్పు. నా ఈసారి పన్నీర్ బూడిదలో పడనివ్వను. అప్పుడు మీ వల్ల నాకు జరిగిన అవమానం, అన్యాయం మళ్ళీ ఇప్పుడు నీ కూతురు వల్ల నా కూతురికి జరగనివ్వను. జరగనివ్వను. అమ్మ తోడు. సేమ్ స్టోరీ రిపీట్ అవ్వనివ్వను. నిన్ను ఇక్కడే ఇప్పుడే చంపేస్తాను. రేయ్, నన్ను చంపడం కాదురా, నా చేతుల్లో నువ్వు చావడానికి వచ్చావు. నిన్ను నిన్ను నేను చంపుతాను. ఇప్పుడే ఇక్కడే చంపుతాను. నిజమా? నన్ను చంపేస్తుందంట. నన్ను చంపేస్తావా? నీకంత ధైర్యం ఉందా? ఎంత ధైర్యం ఉందో చస్తూ చూద్దువు గాని. కత్తి, కళ్యాణి, కళ్యాణి, కత్తి. నాకు భయం వేస్తుంది కళ్యాణి. నన్ను చంప కళ్యాణి, ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను. నువ్వు చేసిన పాపాలకి నువ్వు చావాల్సిందే, చావాల్సిందే. నాకు భయం వేస్తుంది కళ్యాణి. నువ్వు ఇలా మాట్లాడుతుంటే చూడు, మొహంతో చెమట పట్టేస్తాయి, ఒళ్ళంతా ఉడికొచ్చేస్తుంది. చంప కళ్యాణి, ప్లీజ్ ప్లీజ్ కళ్యాణి, నన్ను చంపొద్దు ప్లీజ్. చంపేశావా? పొడి చేసావా? ఎంత పని చేసావు కళ్యాణి? అబ్బా, కళ్యాణి, నీకు నేను ఏ అన్యాయం చేశాను? పొడి చేసావు. ఎలా పడవాలి, ఎక్కడ పడాలో కూడా తెలియదా? పిచ్చి పిచ్చి కళ్యాణి. నువ్వు రెచ్చిపోయింది చాలు. నేను ఇప్పుడు నిన్ను చంపేస్తా. చావు. ఏయ్, ఏయ్, కళ్యాణ్, ఎక్కడికి తప్పించుకుందామని చూస్తున్నావు? నుంచి నువ్వు తప్పించుకోవడం నీ తరం కాదు. కళ్యాణి,
అమ్మా అని పిలిస్తే ఏంటమ్మా అని రావడానికి ఆవిడికి నీ ఆర్తనాదాన్ని వినిపిస్తాయా కళ్యాణి?